ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లిలో సాధారణంగా మేమైతే ఈ వరి, నైజరు, తర్వాత రాజ్మా, ఈ వలసలు వీటి మీదే సాధారణంగా మా రీసెర్చ్ ఉంటుంది. వాటి మీదే మేము ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. కానీ రైతులకి అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటల మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలని ఇటీవల ఇంతకు ముందు కూడా ఈ ఫ్లోరికల్చర్ ఫ్లవర్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. వాటిలో కొన్ని ఎగ్జోటిక్ ఫ్లవర్స్ అంటే ఇక్కడికి మనకు సాధారణంగా దొరికేవి కాకుండా అదర్ ప్లేసెస్లోని వాళ్ళు కల్టివేట్ చేసే ఫ్లవర్స్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటిని కల్టివేట్ చేస్తే కనుక, వాటిని వీళ్ళు పండిస్తే కనుక రైతులకి అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందని కొన్ని ఎగ్జోటిక్ ఫ్లవర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా చాలా వరకు వేసాము. డెమో ప్లాట్స్ వేసి రైతులకు కూడా చూపించడం జరిగింది. ఈ మధ్యకాలంలో లేదు, కానీ ఈ సంవత్సరము మళ్ళీ ఆ ఫ్లోరికల్చర్ ఫ్లవర్ ప్లాంట్స్ ఎంత మ్యాక్సిమం వీలైతే వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ వేసి వాటిని డెమో ప్లాట్స్ కింద ఎగ్జిబిట్ చేసి రైతులకు కూడా వాటి మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. వీటిలో ఏంటంటే ఇవి లిలియం, తర్వాత డాలియాస్, తర్వాత ఇవి ట్యూలిప్స్, ఇలాంటివి రకరకాలు ఒక 8-9 రకాలు ఉన్నాయి. వాటి బల్బ్స్ విత్తనం అవైలబిలిటీని బట్టి వీటిని మేము ఇక్కడ ప్రదర్శించాలని ఆ ఉద్దేశంతో ఉన్నాము.